రామచంద్రమూర్తి గారు, ఇప్పుడున్న ఈ యుద్ధ సంక్షోభ కాలంలో మనం స్టాక్ మార్కెట్ పరంగా చూసినట్లయితే మరి ఏ సెక్టార్స్ కొంత బ్యాలెన్స్డ్‌గా ఉన్నాయి? అదేవిధంగా ఏ సెక్టార్స్ మరి డౌన్ ట్రెండ్‌లోకి వెళ్ళిపోతున్నాయి? సో, దీని గురించి చెప్పగలరు? నిజంగా విష్ణు గారు, ఈ స్టాక్ మార్కెట్‌లో బ్యూటీ ఏంటంటే, ఇప్పుడు మార్కెట్స్ ఎంత పడినా కొన్ని సెక్టర్స్ పైకి వస్తుంటాయి. అన్నీ పడిపోవు. ఎందుకు పడిపోవు అనేది ఆలోచిస్తే, ఇప్పుడు రూపీ ఫాల్ అవుతుంది. రూపీ వాల్యూ తగ్గుతున్నప్పుడు ఏమవుతుంది? ఇంపోర్ట్ కంపెనీలన్నిటికీ పెద్ద దెబ్బ. అదే ఎక్స్‌పోర్ట్స్ కంపెనీలన్నిటికీ పాజిటివ్. సో ఇప్పుడు ఏమైంది? రూపీ తగ్గటం వల్ల ఈ ఎక్స్‌పోర్ట్ కంపెనీస్ అన్నిటికీ పాజిటివ్ ఉంది. సో మన ఇండియా మేజర్ ఎక్స్‌పోర్ట్స్ ఏమున్నాయి? ఐటీ, ఫార్మా. యెస్. సో ఇప్పుడు చార్ట్స్ అవన్నీ చూసి పొద్దున్నే అనుకున్నాం, మార్కెట్ ఎంత క్రాష్ అయినా కానీ కొన్ని సెక్టర్స్ ఉంటాయి, అందుకే కొంచెం బతుకుతున్నాం. అన్నీ పడిపోతే కష్టమే కదా. సో అందరికీ ఇది మీ ముఖంగా ఇది దీనిలో చెప్తున్నాను. ఇప్పుడు ఐటీ కంపెనీస్లో టెక్ మహీంద్రా బాగుంది, హెచ్సిఎల్ టెక్ బాగుంది, తర్వాత ఇన్ఫోసిస్ బాగుంది, సో నౌకరీ బాగుంది, ఎల్టీఐ, ఇవన్నీ కంపెనీస్ మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు హ్యాపీగా. తర్వాత ఫార్మాలో వచ్చి అరవిందో ఫార్మా ఇంకా అసలు స్ట్రాంగ్గా ఉంది సార్. అలాగే దివీస్ చాలా స్ట్రాంగ్గానే ఉంది. అపోలో హాస్పిటల్ అసలు అది ఎక్కడ తగ్గట్లా బాగుంది. ఎందుకంటే ఫాల్ అయింది ఆల్రెడీ, మేజర్గా ఫాల్ అయ్యి కరెక్షన్ అయ్యి ఇప్పుడు రివర్స్ అవుతున్నాయి చార్ట్స్ ప్రకారం. సో ఇవి కొనుక్కోవచ్చు అండి. దాదాపు 8 కంపెనీలు చెప్పాను మీకు. ఈ కంపెనీలు అన్నిట్లో ఫార్మా, ఎక్స్పోర్ట్ కంపెనీస్ అన్నీ వాడచ్చు మీరు. ఫార్మా, ఐటీ. సో అదేవిధంగా మరి ఏ సెక్టార్స్ బాగా డౌన్ ట్రెండ్లోకి వెళ్తున్నాయి? మరి కొద్ది రోజుల వరకు ఏ సెక్టార్స్ వైపు వెళ్లకుండా ఉంటే బాగుంటుందంటారు? సెక్టార్స్ వైపు అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పాయింట్లో ఇది బెటర్. ఇప్పుడు కింద ఎంతవరకు ఫాలో అవుతుందో తెలియట్లేదు, కానీ ఇప్పుడు మనం హై లెవెల్ చూసుకుంటే బార్గెన్ హంటింగ్ ఇక్కడ చేసుకోవచ్చు. అంటే లో లెవెల్లో ఉన్నప్పుడు ఫిషింగ్ చేసుకోవచ్చు. అవేంటి అంటే ఫండమెంటల్గా స్ట్రాంగ్ కంపెనీస్ వాళ్ళ తక్కువ వాల్యూస్కి వస్తున్నప్పుడు మనం ఎంటర్ అవ్వచ్చు. అయితే నేను రిక్వెస్ట్ ఏంటంటే ట్రేడింగ్ చేయొద్దు, ఇన్వెస్ట్ చేసుకోండి. అది కూడా బారోడ్ స్ట్రెంగ్త్ అప్పులు చేసి తెచ్చుకోవద్దు. ఇప్పుడు బ్యాంకింగ్ బాగా తగ్గుతున్నాయి. బ్యాంకింగ్లో స్టార్ట్ చేసుకోండి. బ్యాంకింగ్లో కూడా ఇది ఐసిఐసిఐ బ్యాంకు, హెచ్డిఎఫ్సి బ్యాంకు, తర్వాత హెచ్డిఎఫ్సి తగ్గుతుంది, కొనుక్కోండి. తర్వాత కోటక్ బ్యాంకు, ఇవి మనం కొనుక్కోవచ్చు. దాని తర్వాత ఫార్మా, ఇది ఆటోమొబైల్, బజాజ్ ఆటో, హీరో మోటార్ 2 తగ్గుతున్నాయి, వాటిల్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఈ ఏవియేషన్, ఇండిగో కానీ ఇవి బాగా తగ్గుతున్నాయి. వీటిల్లో ఇది ఏంటంటే టెంపరీ తప్ప ఇది కంపెనీలో ఫాల్ట్ వచ్చో లేకపోతే కెపాసిటీ లేక మార్కెట్ డిమాండ్ లేకో కాదు. జస్ట్ ఇది ఏంటంటే ఒక సిచ్యుయేషన్ వల్ల వచ్చింది కాబట్టి ఇది టెంపరీ. మంచి ఆపర్చునిటీ కింద మనం కన్సిడర్ చేయొచ్చు. ఇండిగో కూడా బాగానే ఉంది, కొనుక్కోవచ్చు. సో ఈ కంపెనీలన్నీ మనం తీసుకోవచ్చు. ఇప్పుడు పెరిగే కంపెనీలు అంటే ఈ ఐటీకిను, ఫార్మాను పెరుగుతున్నాయి. ఫ్యూచర్లో పెరిగేవి ఇవి. సో ఈ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఏం భయపడాల్సింది ఏం లేదు సార్. కాకపోతే మళ్ళీ రిక్వెస్ట్ ఏంటంటే మీ క్యాష్తోనే కొనుక్కోండి, అప్పులు తెచ్చే చేయొద్దు. రెండోది ఏంటంటే డెరివేటివ్స్ చేయొద్దు, ఫ్యూచర్స్ చేయొద్దు. ఫ్యూచర్స్ చాలా వాలటిలిటీ ఉంది. పోనీ మీరు కావాలంటే ఆప్షన్స్ చేసుకోండి, లిమిటెడ్ లాస్ కాబట్టి ఆప్షన్ సైడ్ మీరు చేసుకోండి. ఫ్యూచర్స్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేయండి నా సజెషన్. హెవీ మార్జిన్స్ ఉంటాయి. ఈక్విటీలో ఇన్వెస్ట్ చేసుకోండి. ఇది మేము అసలు ఎప్పుడు తగ్గుతుందని లాస్ట్ మంత్ నుంచి వస్తున్నాం. సో ఏదో ఒక రీజన్తో మార్కెట్ ఎప్పుడు కరెక్షన్ మామూలే. సో అది మీరు ఎంటర్ అవ్వండి. ఇవన్నీ మీకు మంచి కంపెనీస్ ఉన్నాయి. తర్వాత ఎల్ఐసి వస్తుంది, అది కూడా ఇప్పుడు డిస్కౌంట్లో రావచ్చు. అది అడ్వాంటేజ్. అంతకుముందు కాంపిటీషన్కి ఇప్పటికీ చాలా తక్కువ ఉంది. సో ఇవి మీరు తీసుకోండి. అయితే రామచంద్రమూర్తి గారు, మనం గత సంవత్సర కాలంగా కూడా ఈ స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి మన ప్రేక్షకులకి మనం ఎడ్యుకేట్ చేస్తున్నాము అండ్ వాళ్ళకి గైడెన్స్ ఇస్తున్నాము. అంటే మార్కెట్ బాగున్నప్పుడు ఏం చెయ్యాలో మనం చెప్పాం. అయితే గత కొద్ది రోజులుగా మార్కెట్ బాగా వాలటాలిటీలో ఉంది. మరి ఇలాంటి టైంలో మరి కొత్తగా మార్కెట్లోకి వచ్చేవాళ్ళు మరి పోర్ట్ఫోలియో డైవర్సిఫికేషన్ ఏ విధంగా చేసుకోవాలి? మార్కెట్ ఇటువంటి వాలటాలిటీ ఉన్నప్పుడు మరి సైకలాజికల్గా అండ్ ఎమోషనల్గా వాళ్ళు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి? మరి వారికి మనోధైర్యం నింపే మాటలు ఏం చెప్తారు ఇటువంటి సంక్షోభ కాలంలో? నేను ఒక్కటే చెప్తాను సార్, ఇది మార్కెట్ని మీరు ఎలా చూడాలంటే ఒక సముద్రంలాగా చూడాలి. మీరు ఎప్పుడైనా ఇలాంటి, నేను పర్సనల్గా నేను కూడా ఎప్పుడైనా ఇలాంటివి చూస్తున్నప్పుడు నేను ఇమీడియట్గా యూట్యూబ్లో ఒక సముద్రం చూస్తూ ఉంటాను. దానిలో అలలు వస్తూ ఉంటాయి,
మా సునామీలు వస్తుంటాయి, కానీ సముద్రంలోనే అన్నీ ఉంటాయి, నిధులు నిక్షేపాలు అన్నీ ఉండేది అక్కడే. సో స్టాక్ మార్కెట్కి వస్తున్నాం అంటేనే మనం ఒక పెద్ద సముద్రంలోకి వస్తున్నట్టు. సో ముందు మనం ఏదో నదిలో కానీ లేకపోతే కాలువలో కానీ మనం ఏదో ఈత కొడుతున్నాం అనే పరిస్థితి కాదు. మీరు వచ్చేటప్పుడే మన ముందు మన ధైర్యం అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ రెండో పాయింట్ ఏంటంటే పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. పాజిటివ్ ఇక్కడ నిధులు నిక్షేపాలు అన్నీ ఇక్కడే ఉన్నాయి, అట్ ద సేమ్ టైం థ్రెట్ కూడా ఉంది. కాబట్టి అండి మీరేం చేయాలంటే ఊరికే బ్లైండ్గా కాదు, ఒక నాలెడ్జ్ తెచ్చుకోండి, ఒక టెక్నికల్గా మీరు స్ట్రాంగ్ అవ్వండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈవెంట్స్ అని ఎందుకు అవుతున్నాయి, ఏం జరుగుతుంది, ఎమోషనల్గా మనం కనెక్ట్ కాకుండా ఆ చార్ట్స్ అవి చూసుకుంటూ టెక్నికల్గా మీరు స్ట్రాంగ్ అయితే మీకు అర్థమవుతూ ఉంటుంది నెక్స్ట్ లెవెల్ ఎక్కడ దాకా రావచ్చు, నెక్స్ట్ ఏంటనేది. సో ఇప్పుడు ఈ మార్కెట్లో బ్లైండ్గా ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరికీ కూడా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మార్కెట్స్ పడుతున్నాయి అన్నప్పుడు మనకి సపోర్ట్స్ లెవెల్స్ ఉంటాయి, వీక్లీ సపోర్ట్స్ లెవెల్స్. ఆ టెక్నికల్ నాలెడ్జ్ పెంచుకోండి, అదే మనకి శ్రీరామ్ రక్ష. సో అప్పుడు ఏంటంటే ఏది ఉండాలి, ఏది మిడ్ క్యాప్లో నేను ఎందుకు ఫ్రంట్ లైన్ ఎప్పటి నుంచి 1 year నుంచి మీతో ఎప్పుడు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మిడ్ క్యాప్ చూడండి ఎంత దారుణంగా పడుతుందో, ఫ్రంట్ లైన్ ఆగుతుంది, రేపొద్దున మళ్ళీ వేవ్ వస్తాయి. సో అందుకని ఫ్రంట్ లైన్లో మనకి 80% 70% మన ఫండ్ ఫ్రంట్ లైన్ స్టాక్స్లో ఉండాలి, మీకు టెన్షన్ ఉండదు. సో ఇది నా సజెషన్ అండి, నేర్చుకోండి సార్, టెక్నికల్గా మీరు స్ట్రాంగ్ అవ్వాలి అందరం కూడా, అప్పుడే మనం ఎటువంటి ఒడిదొడుకులైనా మనం తట్టుకోగలం. సో ఇది నా రియల్గా మంచి సలహా. ఏది ఎవరికైనా ఇమ్మంటే ఓకే ఈ సెక్టర్స్ని ఎలా చూడాలి, ఈ చార్ట్స్ ఎలా చూడాలి, ఇవి నేర్చుకుంటే మీకు మంచి మామూలుగా ఇది ఒక సముద్రం, ఇది కాదు, దానిలో ఏం కావాలంటే మనం అలర్ట్గా ఉండాల్సిందే. సో మనకంటూ ఒక నాలెడ్జ్ ఉండాలి, అది ఉంటే మీకు సరిపోదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇటువంటి సంక్షోభ కాలంలో మరి కొత్తగా మార్కెట్లోకి వచ్చే వాళ్ళు ఏ విధంగా అడుగులు వేయాలి అనే అంశం గురించి ప్రేక్షకులకు మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.